రెడీ ఆన్ చేసావా? మధ్య హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానం మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఆయన ఏమన్నాడు? బిగ్గరగా కేక వేసి ఆయన మరణ దినములో ఉన్నప్పుడు కూడా, వేదనలో ఉన్నప్పుడు కూడా, బాధలో ఉన్నప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటని ఆయన వచ్చి నెరవేర్చుటకు ఈ లోకాన సిలువ వేయబడు. ఇలాగా ఎవరైనా అంతకు ముందు దేవుడు చెయ్యి విడిచాడా? దేవుడు ఎవరైనా అప్పచెప్పారా అని మనం పరిశీలన చేస్తే, ఏబు భక్తుడు యెహోవా దేవుడు ఏబు భక్తుడిని సాతానుకు అప్పగించాడు. ఆయన ఎంతో శ్రమ పొంది ఉన్న అన్ని పోగొట్టుకొని వేదనలోను బాధలోను దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడు అనుసరించి చివరి శ్వాస వరకు ఆయన్ని వెంబడించి దేవుడికి యథార్థవంతుడిగా ఏబు కనపడ్డాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమ పొందుతాడని తెలిసి బాధపడతాడని తెలిసి నిందలకి అవమానానికి గురి పడతాడని తెలిసి ఆయన ఎంత ఇబ్బంది పడ్డా, ఎన్ని బాధలు పడ్డా ఆయన చేయాల్సిన చిత్తాన్ని నెరవేర్చుటకు లోబడి ఆయన శ్రమల్ని తట్టుకొని నిలిచెను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.